అనంతపురంలో పారిశుద్ధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వినూత్నంగా ముందుకెడుతున్నారు. నగరంలో అధ్వానంగా ఉన్న పారిశుద్ధ్యంపై గతంలో అనేకసార్లు పర్యటించి సొంత ఖర్చులతో పలు కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి దుకాణం తిరుగుతూ అందరికీ అవగాహన కల్పించారు. ఇందులో భాగంగానే దీనిపై అనునిత్యం నియంత్రణ ఉండాలన్న ఉద్దేశంతో 10 మంది యువకుల్ని ప్రత్యేకంగా నియమించారు. వీరు ప్రతిరోజు నగరంలో తిరుగుతూ రోడ్లపై చెత్త వేయకుండా, ప్లాస్టిక్ వాడకుండా అవగాహన కల్పిస్తారు. ఇవాళ ఈ బృందంతో కలిసి జేసీ నగరంలో కొలియ తిరిగారు. తాను నగరంలో పర్యటించినప్పుడు కొంత మార్పు వచ్చిందని, ఇప్పుడు పారిశుద్ధ్యం మళ్లీ మొదటికొచ్చిందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఆ ట్రాక్టర్ దగ్గర ఉన్నటువంటి చూస్తే చాలా ఘోరంగా ఉంది. ఎప్పుడో పొద్దున క్లీన్ చేసామంటారు, మళ్ళీ 10 గంటలకే అక్కడ ఎంత కావాలంటే అంత నరక కూపం తయారైంది. పందులు, కుక్కలు, నక్కలు, పక్షులు అన్నీ ఉండే అక్కడ. సో నేను మా హెల్త్ ఇన్స్పెక్టర్ గారిని పిలిపించి ఆయనకు చూపించా, ఇది పద్ధతి కాదు. మీరు ప్రతిరోజు టైం ఫిక్స్ చేయండి, ఫలాని వీధిలో మేము వస్తామని ఒక గంటనో బైక్ ద్వారా చెప్పండి. ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు తీసుకుని ఆ చెత్త దాంట్లో వేస్తారు.